అందరికీ నమస్కారం అండి. నేను మీ బంగారం చెరుకూరి. ముఖ్యంగా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అందరికీ విన్నపం అండి. మనం అధికారంలోకి వచ్చాము, సంతోషం. మళ్ళా 2029లో తెలుగుదేశాన్ని ఎలా అధికారంలోకి తీసుకురావాలి అనే ఆలోచన మీద ముందుకెళ్ళాలి. అక్కడక్కడ ఈ చిన్న చిన్న కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు. కానీ మన కడుపులో మంట అలాంటిది. వాళ్ళు చేసిన పనికి కడుపు రగిలిపోవడం వల్ల కూడా జరుగుతుందని అనుకోవచ్చు, కానీ అది పద్ధతి కాదు. దయచేసి అలాంటి చిన్న చిన్న వాళ్ళ మీద ఏదో వాళ్ళ పొట్టకుట్టు కోసమో వాళ్ళ బతుకుతెర కోసమో ఏదో చిన్న చిన్న కామెంట్లు పెట్టుంటారేమో, వాళ్ళని చీ కుక్క అరిసింది అనుకొని వదిలేసి 2029లో మనం ఏ మేర మళ్ళీ కృషి చేసి అధికారంలోకి వస్తామనే దాని మీద ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయండి. మీరేమన్నా ఎవరినన్నా పిలిచి మందలించదలుచుకుంటే ఈ చిన్న చిన్న వాళ్ళని వదిలేయండి. దయచేసి వాళ్ళు ఏదో పొట్టకుట్టు కోసం చేసిండ్రని భావించి వదిలేయండి. వాళ్ళకి కుటుంబం ఉంటుంది, పెళ్ళాం పిల్లలు ఉంటారు, వాళ్ళ బ్రతుకుదెరువు కోసం ఏదో ఒకటి చేయాలి. కాబట్టి వాళ్ళు ఆ పేటీఎం కోసం ఏమన్నా చేశారేమో అనుకొని వదిలేసేయండి. వాళ్ళ మీద దాడులు ఆపండి. మీరు పిలిచి మందలించాలి అనుకుంటే పెద్ద పెద్ద తిమింగలాలు ఉన్నాయండి. ఉదాహరణకి పోషాని కృష్ణమురళి, శ్రీరెడ్డి, బోరుగడ్డ అనిల్, ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పిలిచి మాట్లాడి మందలించండి. అంతేగాని చిన్న చిన్న వాళ్ళని హింసించొద్దు. అది కూడా మనకి మంచిది కాదు. కాకపోతే మన కడుపులో మంట ఉంది కాబట్టి అలా ప్రవర్తిస్తున్నారు. కానీ ఆలోచించండి, ఇది మంచి పద్ధతి కాదు. మనకు కూడా మన నాయకుడు మనకు అలాంటి విషయాలలో ఎప్పుడు సపోర్ట్ కూడా చేయలేదు. ఎందుకంటే క్రమశిక్షణకి మారుపేరు తెలుగుదేశం కార్యకర్తలన్నా, తెలుగుదేశం క్యాడర్ అన్నా. దయచేసి ఆలోచించి ఇప్పుడు నేనైతే ఏమైతే చెప్పానో మీరు మందలించదలుచుకుంటే పోసాని, శ్రీరెడ్డి, బోరుగడ్డ అనిల్ ఇలాంటి వాళ్ళని పిలిచి మాట్లాడి మందలించండి. దౌర్జన్యాలు వద్దు. కనుక ఈ చిన్న చిన్న వాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళని హింసించవద్దు. అది మనకు కూడా మంచిది కాదు. మనం ఆలోచించి 2029లో మళ్ళీ మనం అధికారంలోకి ఎలా రావాలనే దాని మీద ప్రతి కార్యకర్త పనిచేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. జై తెలుగుదేశం. జై జై తెలుగుదేశం.